రోజు బిఏ ఫైనల్ ఇయర్ ప్రపంచ చరిత్రలోని నానాజాతి సమితి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడ్డటువంటి నానాజాతి సమితి ఎందుకు వైఫల్యం చెందాల్సి వచ్చింది, ఈ నానాజాతి సమితి వైఫల్యానికి గల కారణాలు ఏంటి అన్న విషయం ఈరోజు మనం చర్చించుకుంటున్నాము. నానాజాతి సమితి వైఫల్యానికి గల కారణాలు ఒకసారి గమనిద్దాం. అయితే ప్రపంచ శాంతి పరిరక్షణార్థము స్థాపించబడిన నానాజాతి సమితి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ విశేషమైన కృషి ఫలితమే. అంటే ఈ యొక్క నానాజాతి సమితి స్థాపించబడడానికి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ విశేషమైన కృషి చేయటం జరిగింది. అతను ఫలితంగానే ఈ యొక్క నానాజాతి సమితి ఏర్పడింది. అయితే శాంతి ప్రియుడైన ప్రెసిడెంట్ విల్సన్ 1918 జనవరిలో ప్రకటించినటువంటి 14 సూత్రాల్లో చివరి సూత్రం నానాజాతి సమితి స్థాపనకు ప్రతిపాదిక అయింది. నానాజాతి సమితికి సంబంధించిన ఒడంబడిక వర్సెల్ సంధిలో ఒక భాగమైంది. నానాజాతి సమితి జనవరి 10 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని యొక్క ప్రధాన కేంద్రం అనేది ఉన్నదన్నమాట. అయితే నానాజాతి సమితి కొనసాగిన 20 సంవత్సరాలు. ఈ యొక్క 20 సంవత్సరాల కాలంలో కొన్ని సమస్యలు పరిష్కరించింది, కానీ రెండవ ప్రపంచ యుద్ధ సంగ్రామంని ఆపలేకపోయింది. రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయిందన్నమాట. ప్రపంచ శాంతి స్థాపనలో విఫలమైపోయింది. నానాజాతి సమితి బలహీనమైన పునాదులపై నిర్మించబడిన ప్రథమ అంతర్జాతీయ సాధన. దీనికి అగ్రరాజ్యాల సహకారము అంతంత మాత్రం లభించింది. అందుచేత పలు అగ్రరాజ్యాలు దురాక్రమణకు ఇది అదుపు చేయలేకపోయింది. 1990 నాటికి 1939 నాటికి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ గృహ సంస్థగా మాత్రమే మిగిలిపోయింది. సమితి వైఫల్యానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిని మనం ఒక్కొక్కటి పరిశీలన చేద్దాం. అంటే వుడ్రో విల్సన్, అదేవిధంగా ప్రెసిడెంట్ విల్సన్ 14 సూత్రాలు భాగంగా నానాజాతి సమితి ఏర్పడింది. ఈ నానాజాతి సమితి ఏర్పడ్డప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కరించింది, కానీ రెండో ప్రపంచ యుద్ధం రాకుండా మాత్రం ఆపలేకపోయింది. దీనికి ప్రధాన కారణం అగ్రరాజ్యాల వాళ్ళు దీనికి అంతంత మాత్రాన్ని సహాయం చేయటం. సమితికి వైఫల్యానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఒకటొకటి మనం పరిశీలిద్దాం. చిన్న చిన్న రాజ్యాల మధ్య తగాదాలను నానాజాతి సమితి విజయవంతంగా పరిష్కరించింది. అయితే అగ్రరాజ్యాలు చిన్న రాజ్యాల మీద దురాక్రమణ జరిపినప్పుడు సమితి నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చిందనమాట. నానాజాతి సమితి అనేది చిన్న చిన్న తగాదాలని, చిన్న చిన్న కొన్ని పరిస్థితులని అతను ఆ నానాజాతి సమితి ఏం చేస్తుందంటే తగాదాలు కావచ్చు, లేదా రాజ్యాల మధ్య ఉన్నటువంటి వివాదాలు కావచ్చు పరిష్కరించింది. కానీ అగ్రరాజ్యాల వాళ్ళు చిన్న దేశాల మీద యుద్ధం ప్రకటిస్తున్నా, దురాక్రమణ చేస్తున్నా, చిన్న రాజ్య భూభాగాలను ఆక్రమిస్తున్నా, అలాంటి టైంలో ఈ నానాజాతి సమితి మాత్రం ఏమీ చేయలేక ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం జరిగిందన్నమాట. ఈ యొక్క నానాజాతి సమితి వైఫల్యానికి మొదటి కారణం మంచూరియాపై జపాన్ దురాక్రమణ. మంచూరియా విషయంలో జపాన్, చైనాల మధ్య వివాదం ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఈ మంచూరియా అనే ప్రాంతం విషయంలో జపాన్ ప్లస్ చైనా వాళ్ళకి మధ్య వివాదం ఎప్పటి నుంచో ఉంది. 1931 సెప్టెంబర్లో జపాన్ మంచూరియాపై దండెత్తి ఆ మంచూరియా ప్రాంతాన్ని జపాన్ ఆక్రమించడం జరిగిందన్నమాట. అక్కడ మంచుకో కోలుబొమ్మ ప్రభుత్వమే సృష్టించింది. అక్కడ మంచుకో కీలుబొమ్మ ప్రభుత్వమే సృష్టించిందన్నమాట. చైనా జపాన్ మీద
చైనా జపాన్ మీద ఫిర్యాదు చేసి నానాజాతి సమితి సహాయం కోరింది అన్నమాట. నాజా సమితి సహాయం కోరింది. మంచూరియా నుంచి జపాన్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని సమితి పదే పదే ఆదేశించింది. కానీ జపాన్ ఆ నాజా సమితి చేసినటువంటి ఆదేశాలను జపాన్ లక్ష్య పెట్టలేకపోయింది. జపాన్ యొక్క దురాక్రమణ జరిపిన దేశంగా నాజా సమితి తీర్మానం చేయాల్సి వచ్చిందనమాట. అంటే ఇది రెండు దేశాల మధ్య వివాదాన్ని ఏంటి అంటే మంచూరియా, ఈ మంచూరియా ప్రాంతాన్ని జపాన్ 1931లోనే ఆక్రమించింది. అయితే తమ యొక్క భూభాగం, తమ యొక్క దేశంలో ఆధీనంలో ఉన్నటువంటి మంచూరియాని జపాన్ ఆక్రమించిందని చెప్పేసి ఈ యొక్క జపాన్ పైన చైనా నానాజా సమితిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని స్వీకరించిన నానాజా సమితి నువ్వు ఇది జపాన్ దేశానికి ఒక హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. నానాజా సమితి జపాన్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సమితి ఆదేశాలు పదే పదే ఆదేశం చేసింది. కానీ ఈ యొక్క ఆదేశాలను జపాన్ లక్ష్య పెట్టలేదు. అలాంటి టైంలో నానాజా సమితి జపాన్ను దురాక్రమణ జరిపిన దేశంగా నానాజా సమితి ఏం చేసింది, ఒక తీర్మానం చేయటం అనేది జరిగింది. తీర్మానం చేసింది తప్ప ఆ జపాన్ దేశాన్ని ఏమీ చేయలేకపోవడం అనేది జరిగిందనమాట. అయితే 1933 సంవత్సరంలో మార్చిలో జపాన్ సమితిలో తన యొక్క సభ్యత్వం నుంచి ఉపసంహరించుకుంది. ఈ విధంగా జపాన్ దురాక్రమణను నానాజా సమితి అరికట్టలేకపోయింది. అసలు జపాన్ దేశం పైన ఇలాంటి అభియోగం మోపటం, జపాన్ దేశాన్ని తన యొక్క సైన్యాలని ఉపసంహరించుకోవాలని చెప్పేసి నానాజా సమితి హెచ్చరించడం, ఇలాంటి చర్యల మూలంగా 1933 సంవత్సరంలో జపాను అసలు నీ యొక్క నానాజా సమితిలో నేను సభ్యత్వం ఉండని అవసరం లేదు, అలాంటి టైంలో సభ్యత్వం లేకపోతే నాపైన నీ యొక్క యజమాయిషి కానీ లేదా నీ ఆదేశాలు కానీ నాపైన ఉండవు అని చెప్పేసి నానాజా సమితి నుంచి జపాన్ దేశము ఈ యొక్క సభ్యత్వం నుంచి ఉపసంహరించుకుంది. జపాన్ చేసిన ఈ యొక్క దురాక్రమణను నానాజా సమితి అరికట్టలేకపోయిందన్నమాట. నెక్స్ట్ కారణం ఏంటి అంటే ఇథియోపియాపై ఇటలీ దురాక్రమణ. ఇటలీ నియంతృత్వ ఎవరు అంటే ముస్సోలిని ఇథియోపియాపై దురాక్రమణ జరిపాడు. ఇథియోపియాపై నానాజా సమితి సహాయం కోరింది. వెంటనే ఎప్పుడైతే ముస్సోలిని అనే అతను ఇథియోపియా పైన దురాక్రమణ జరిపాడో నానాజా సమితికి వెంటనే ఇథియోపియా సహాయం కోరింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు ఇటలీపై సమితికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుపడ్డాయి. ఎందుకంటే ఇది మిత్రరాజ్య కూటమిలో మధ్యలో భాగం కావడం, లేదా ఈ త్రిరాజ్య కూటమి నుంచి ఇది మధ్యలో తప్పుకోవటం. అలాంటి టైంలో ఈ ఇటలీకి అగ్రరాజ్యాలైన ఫ్రాన్స్, అదేవిధంగా ఇంగ్లాండ్ దేశం సహాయం, అంటే ప్రత్యక్షం కాకుండా పరోక్షంగా సహాయం చేయటము. కాబట్టి నానాజా సమితి ఆ యొక్క ఇటలీకి పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుపడటం. 1930 సంవత్సరంలో ముస్సోలిని సైన్యాలు ఇథియోపియా పైన ఆక్రమించుకున్నాయి. సమితి ఇటలీని దురాక్రమణ జరిపిన దేశంగా ప్రకటించింది, ఆర్థిక ఆంక్షలు విధించింది. కానీ ఈ ఆంక్షలు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికాలే పాటించలేదు. ఇటలీ రాజును ఇథియోపియా చక్రవర్తిగా ఇటలీ ప్రకటించడం కూడా జరిగిందనమాట. మళ్ళీ ఇక్కడేం జరిగింది, ఇటలీ చేసినట్టు దురాక్రమణనే ఇటలీ చేసిన దురాక్రమణని నానాజా సమితి ఏం చేస్తుందంటే దురాక్రమణ జరిపిన దేశంగా దీన్ని ఇటలీ దేశాన్ని ఏమంటారు దాన్ని ఇటలీ దేశం దురాక్రమణ దేశంగా దీన్ని ప్రకటించడం జరిగింది. అలాంటి టైంలో ఆర్థిక ఆంక్షలు కూడా విధించడం జరిగింది నానాజా సమితి ఇటలీ పైన. కానీ ఈ ఆంక్షలు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాలే పాటించలేదు. ఇటలీ రాజును ఇథియోపియా చక్రవర్తిగా ఇటలీ ప్రకటించడం కూడా జరిగిందనమాట. ఇలాంటి కొన్ని కారణాల మూలంగా నానాజా సమితి ఏం చేయలేకపోతుందన్నమాట. నెక్స్ట్ స్పెయిన్ అంతరంగిక వ్యవహారం లేదా అంతరాద్యము. 1933 సంవత్సరంలో స్పెయిన్ కమ్యూనిస్టుల మద్దతుతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. స్పెయిన్లో ఫాసిస్టు నాయకుడైన జనరల్ ఫ్రాంకో, హిట్లర్
ముస్సోలిని అండదండలతో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించాడు. స్పెయిన్లో ఫాసిస్టు నాయకుడైన జనరల్ ఫ్రాంకో హిట్లర్ ముస్సోలిని అండదండలతో ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించాడు. స్పెయిన్లో ఈ యొక్క ఆంతర్యుద్యమును ఆపడానికి నాజా సమితి ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోయింది. 1939 నాటికి జనరల్ ఫ్రాంకో స్పెయిన్లో నియంతృత్వాన్ని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని కూలదొరటం జరిగిందనమాట. ఇది జపాన్ యొక్క అంతర్గత విషయం. కానీ అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఉన్నది. ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని సరే మట్టు కరిపించి నియంతృత్వాన్ని స్థాపించాలని చెప్పేసి ఫ్రాంకో అనేవాడు, జనరల్ ఫ్రాంకో అనేవాడు హిట్లర్ ముస్సోలిని సహాయంతో ఆయన ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం ప్రారంభించడం జరిగింది. ఆ ఉద్యమాన్ని నాజా సమితి ఏ విధంగా చర్యలు చేపట్టలేకపోయిందనమాట. ఉద్యమాన్ని ఆపడానికి ఏమాత్రం ప్రయత్నాలు కూడా చేయలేకపోయింది. ఏ రకమైన చర్యలు తీసుకోలేకపోయింది. 1939 నాటికి జనరల్ ఫ్రాంకో స్పెయిన్ నియంతృత్వ ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోర్చడం జరిగింది. ఇక్కడ నాజా సమితి అనేది దేనికి ఏర్పడ్డది? ప్రజాస్వామ్య పద్ధతి అంటే రాచరిక ప్రభుత్వాలు కూలిపోయి రిపబ్లిక్ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం జరిగిందని చెప్పుకొని మనం మొదటి ప్రపంచ ఫలితాల్లో ఒక పాయింట్ చెప్పుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరిగింది? అలా కాకుండా మళ్ళీ నియంతృత్వ ప్రభుత్వాలు స్థాపించుకోవడం అనేది జరిగిందన్నమాట. అతి జాతీయ భావం సమితి గొప్ప ఆదర్శాలతో నెలకొనబడింది. కానీ నాడు ఐరోపాలో నెలకొన్నటువంటి అతి జాతీయవాదము, అలాంటి జాతీయవాదం ముందు సమితి ఆదర్శవాదం నిలవలేకపోయింది. సమితిలో పేరుకు సభ్యులే కానీ తమ జాతికి వ్యతిరేకంగా ఏ దేశం కూడా హృదయపూర్వకంగా సమితికి సహాయం చేయలేదు. వాస్తవంగా సమితి అనేది గొప్ప ఆదర్శాలతో నెలకొల్పబడింది నాజా సమితి. కానీ నాడు ఐరోపాలో నెలకొల్పబడిన ఉన్న జాతీయ వాదం ముందు అంటే నెలకొల్పబడిన జాతీయవాదం ముందు ఈ యొక్క సమితి ఆదర్శవాదం నిలవలేకపోయింది. సమితిలో పేరుకు సభ్యులే కానీ పేరుకు మాత్రమే సభ్యులు తమ జాతికి వ్యతిరేకంగా ఏ దేశమైనా హృదయపూర్వకంగా సమితికి సహకారం చేయలేకపోయిందన్నమాట. కానీ పేరుకి మాత్రం సభ్యులు అందరూ ఉండరు. కానీ వాళ్ళ జాతి విషయంలో ఏదైనా తేడా వస్తే జాతికి ఇంపార్టెంట్ కానీ ఒక నానాజా సమితికి వాళ్ళు ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు కాదు అని అర్థం. ఆర్థిక వనరుల లోపం ఇది నానాజా సమితి వైఫల్యానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సమితి స్వయంగా సంస్థ కాదు, దానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేదు. సమితి చిన్న రాజ్యాల సంఘాల వల్లనే మనుగడ సాగించవాలని. సమితి అనేది వివిధ రాజ్యాల సంఘాల వల్లనే మనుగడ సాధించవలేను. కనుక సమితి నిర్ణయాలు అమలుపరచుటకు కావలసిన ఆర్థిక సైనిక శక్తులు సమితికి లేవు అన్నమాట. సమితి అనేది సాధారణ కార్యక్రమాలను జరపడానికి కావలసిన ధనానికి అగ్రరాజ్యాల వాళ్ళని ఆశించవలసి వస్తుంది. అగ్రరాజ్యాల దయాదాక్షాల మీద ఆధారపడవలసి ఉంటుంది. అట్టి స్థితిలో దురాక్రమణలను సమితి ఆపు చేయగలదని అనుకోవడం మన పొరపాటు అన్నమాట. ఇక్కడ క్లియర్గా ఇస్తుంది సమితికి ఎలాంటి ఆర్థిక వనరులు లేవో అదంతా కూడా రాజ్యాల వేసుకున్నటువంటి సంఘాల మీద ఆ సమితి అనేది నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సంఘాలన్నీ ఎవరు ఎక్కువ వేస్తారో అగ్రరాజ్యాల వాళ్ళు ఎక్కువ వేస్తుంటారు అన్నమాట. అలాంటి అగ్రరాజ్యాల వాళ్ళు ఎక్కువ సంఘాలు ఇవ్వటం వలన సమితి ఆ అగ్రరాజ్యాల వాళ్ళు చేసే దురాక్రమాలని ఆపడానికి ధైర్యం చేయలేకపోవటం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క నానాజా సమితిలో అగ్రరాజ్యాల వాళ్ళు సమితిలో చేరకపోవటం. ఈ యొక్క నానాజా సమితిలో అగ్రరాజ్యాల వాళ్ళు చేరకపోవటం అన్నమాట. సమితి స్థాపనకు కారణమైన అమెరికా అసలు ఇందులో చేరల. అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ నానాజా సమితి ఏర్పాటుకు తీవ్రమైన కృషి చేశాడు.
అలాంటి అమెరికానే ఈ యొక్క నాలజ సమితిలో సభ్యత్వం తీసుకోకపోవటం, ఇందులో జరగకపోవటం. రష్యా చాలా ఆలస్యంగా చేరింది. కొన్ని రాజ్యాలు చేరి స్వయ ప్రయోజనాలు వల్ల సమితి నుంచి వైదొలిగిపోయాయి. మనకి ఇంతకుముందు చూసిన జర్మనీ కావచ్చు, ఇంకా చిన్న చిన్న రాజ్యవంశాలన్నీ కూడా రాజ్యాలు కూడా ఈ యొక్క సమితి నుండి వైదొలిగిపోయినట్టు తెలుస్తుంది అన్నమాట. అందువల్ల సభ ఈ యొక్క నానాజ సమితి అనేది బలహీనపడిపోయింది. సమితిలో చేరిన అగ్రరాజ్యాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం. సరే, కొన్ని రాజ్యాలు ఉన్నప్పటికీ, అగ్రరాజ్యాల వాళ్ళు కొన్ని రాజ్యాలు ఉన్నప్పటికీ ఆ అగ్రరాజ్యాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం కూడా సమితికి ఆ అగ్రరాజ్యాల వాళ్ళు సహకారం పూర్తిగా ఇవ్వకపోవడం మూలంగా సమితి నిర్ణయం అయిపోయింది, అంటే క్షీణించిపోయింది లేదా పతనం అయిపోయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే అగ్రరాజ్యాల వాళ్ళు సమితిలో చేరకపోవడం కూడా ఈ యొక్క నానాజ సమితి ఓపెన్లకి ప్రధాన కారణం అన్నమాట. అది ఏంటి అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి అంటే వుడ్రో విల్సన్ తెలుసు మనకి. నానాజ సమితి ఏర్పడడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి వుడ్రో విల్సన్, అమెరికా అధ్యక్షుడు. ఈ అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఈ యొక్క నానాజ సమితికి ఎంత కృషి చేసినప్పటికీ కనీసం సభ్య దేశంగా ఇందిట్లో అమెరికా చేరకపోవటం, మరొక అగ్ర దేశమైన రష్యా చాలా ఆలస్యంగా సభ్యత్వం తీసుకోవటం, అంతకుముందు ఉన్నటువంటి అంటే మొదట్లో సభ్యత్వం తీసుకున్న అగ్రరాజ్యాల వాళ్ళు మధ్యలో వైదొలిగిపోవటం. వాళ్ళు ఎందుకు వైదొలిగిపోయారు? వాళ్ళు స్వయం ప్రయోజనాల కోసం. ఏంటి ఆ స్వయం ప్రయోజనాలు అంటే, వాళ్ళు దురాక్రమణలు చేస్తున్న సందర్భంలో, వాళ్ళు కొన్ని విషయాల్లో అతిక్రమణ చేస్తున్న టైంలో ఈ యొక్క సమితి వాళ్ళని హెచ్చరిస్తుంటుంది అన్నమాట, వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తుంటుంది అన్నమాట. అలాంటప్పుడు అసలు మేము ఈ సమితిలో లేకపోతే ఈ యొక్క నానాజ సమితి మాకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయదు, కాబట్టి మేము ఏం చేస్తున్నాం, ఈ యొక్క సమితి నుంచి వైదొలగాలని చెప్పేసి అగ్రరాజ్యాల వాళ్ళు వైదొలిగిపోవటం జరిగింది అన్నమాట. సరే, కొన్ని ఏమో చేరలేదు, మరి కొన్ని రాజ్యాలేమో చివరగా చేరాయి, అంటే కొంత ఆలస్యంగా చేరాయి. కొన్ని రాజ్యాల వాళ్ళు చేరినప్పటికీ మధ్యలో వైదొలిగిపోవటం, మరికొన్ని అగ్రరాజ్యాల వాళ్ళు చేరినప్పటికీ సమితిలో వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం, సమితికి వాటికి సహకారం అవి ఇవ్వకపోవటం, పూర్తిగా ఇవ్వకపోవటం వల్ల సమితి అనేది పతనం అయిపోయిందని చెప్పచ్చు అన్నమాట. నెక్స్ట్, ఈ యొక్క నానాజ సమితి వైఫల్యానికి మరొక కారణం ఏంటంటే వర్సెల్ సంధి లోపం. ఇది ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. వర్సెల్ సంధి లోపం అన్నమాట. వర్సెల్ సంధి లోపం ఏంటి అంటే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వర్సెల్ సంధి షరతుతో అనేక లోపాలు ఉన్నాయని గమనించారన్నమాట. జాతీయ స్వయం నిర్ణయాధికారం పూర్తిగా అమలు జరగనందున అనేక దేశాల్లో అల్పసంఖ్య ప్రజలతో ఐరోపా దేశాల సరిహద్దు సమస్యలు ఏర్పడను. వాటిని పరిష్కరించుకోవడానికి సమితికి అసాధ్యమైపోయిందన్నమాట. అంటే వర్సెల్ సంధి షరతు ఏంటి, భూభాగాలు మార్చటము కావచ్చు, లేదా ఇంకా పూర్తి వాటాల విషయం కావచ్చు, ఇంకా అనేక కారణాల మూలంగా ఈ యొక్క వర్సెల్ సంధిలో అనేక లోపాలు ఉండటము, అనేక దేశాల్లో అల్పసంఖ్య ప్రజలతో ఐరోపా దేశాల మధ్య సరిహద్దు సమస్య ఏర్పడటం, వాటిని పరిష్కరించుకోవడానికి సమితికి అసాధ్యమైపోయిందన్నమాట. అంటే సమితి ఈ యొక్క వర్సెల్ అనేది చాలా లోపాలు ఉండటం ప్రధాన కారణమైందన్నమాట. ఆ ప్రధాన కారణాల మూలంగా ఈ యొక్క సమితి అనేది పతనమైందని చెప్పవచ్చు. సమితి అనేది పతనమైందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, నిరాయుధీకరణ వైఫల్యం. నానాజ సమితి వైఫల్యానికి మరొక కారణం నిరాయుధీకరణ వైఫల్యం అన్నమాట. నానాజ సమితి ఏర్పాటు చేసే సమయంలో ఆయుధాలను తగ్గించుకోవాలి, సైన్యాన్ని తగ్గించుకోవాలి, ఎవరు కూడా ఎలాంటి విషవాయువులు వాడకూడదు, ఎవరు కూడా మనకి మించిన సైన్యాన్ని తయారు చేయకూడదని ఇలాంటి కొన్ని ఆంక్షలతో, కొన్ని నిబంధనలతో ఈ యొక్క నానాజ సమితి అనేది స్థాపించబడింది అన్నమాట. ఈ సమితి తన బలహీనతల వల్ల సభ్య దేశాల కూడా, అంటే ఈ సమితికి ఉన్న బలహీనత అంటే వనరులు లేకపోవటం, వాటికంటూ ఒక ప్రత్యేకమైన సైన్యం లేకపోవటం, అగ్రరాజ్యాల దాక్షల మీద
ఆధారపడిపోవటం వల్ల సభ్య దేశాలతో కూడా ఈ యొక్క నిరాయుధీకరణ చేయించలేకపోయింది అన్నమాట. సరే, సభ్య దేశాలు కాని దేశాలపైన ఈ యొక్క నానాజాతి సమితి అనేది ఎలాంటి చర్యలు చేపట్టలేదు, ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కానీ సభ్య దేశాలు నానాజాతి సమితులు సభ్య దేశం పైన కూడా వీళ్ళు నిరాయుధీకరణ అంటే ఎలాంటిది ఆయుధాలు తయారు చేయకూడదు, మనకు అవసరానికి మించిన ఆయుధాలని తయారు చేయకూడదు, నిరాయుధీకరణ చేయించలేకపోయిందన్నమాట. అందువల్ల ఐరోపాలో అన్ని రాజ్యాలు తమ సమితిని కాపాడాలని గుర్తించినవి. అన్ని రాజ్యాలు తమను సమితి కాపాడలేదని గుర్తించారన్నమాట. సమితిలో ఉన్న రాజ్యాలే ఆయుధాలు తయారు చేసుకోకుండా సైన్యాన్ని పోషించలేకోకుండా చూడలేకపోయింది ఈ యొక్క నానాజాతి సమితి. అందువల్ల మనల్ని కాపాడుతుందని చెప్పేసి ఐరోపాలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలు తమను సమితి కాపాడలేదు అని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. తమ మనుగడకు ఆయుధ సంపదే స్వీకరించుకోవాలి తప్పదని నిర్ణయించుకున్నవి. అవి ఏం చేసినాయి, సమితి కాపాడుకోలేవని నిశ్చయించుకున్నాయి. దానిలో భాగంగా ఇంకేమైనా నిర్ణయంకి వచ్చాయి, మనం రక్షించుకోవాలంటే మనము ఆయుధాలు తయారు చేసుకోవాలి, మనందరూ సైన్యాన్ని పోషించుకోవాలి, అప్పుడే మనం మన యొక్క దేశాన్ని, మన యొక్క జాతిని, మన యొక్క మనుగడను సాగించగలుగుతాం ఐరోపాలో. కాబట్టి సైన్యాన్ని మనము తయారు చేసుకోవాలని చెప్పేసి నిశ్చయించుకోవడం జరిగింది. కనుక ఐరోపాలో తిరిగి ఆయుధాల ఉత్పత్తి అన్ని రాజ్యాల్లో పోటీ పడినాయి. ఒకళ్ళొక్కరు సైన్యాన్ని పోషించుకోవాలి, ఆయుధాలు తయారు చేసుకోవాలని నిశ్చయించుకున్నాయి. కాబట్టి దానిలో భాగంగానే ఒక్కొక్క దేశం ఈ ఆయుధాల తయారీలో పోటీ పొరిగిందన్నమాట. ఒక్కొక్క దేశాలు ఏం చేశారంటే పోటీతత్వం బాగా పెరిగిపోయింది. ఇంకా దేంట్లో ఆయుధాలు తయారు చేయడంలో పోటీతత్వం బాగా పెరిగిపోయింది అన్నమాట. ఈ పెరిగిపోవడం మూలంగా వాటి మధ్య పోటీతత్వం పెరిగి క్రమంగా రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు అన్నమాట. రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీయడం జరిగిందన్నమాట. అయితే జపాన్, జర్మనీ, ఇటలీలో నియంతృత్వ ప్రభుత్వాలు సమితి విజయ అవకాశాలని వమ్ము చేశాయి. ఈ యొక్క జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు. ఇక్కడ ఏంటి అంటే నియంతృత్వ ప్రభుత్వాలు అనేవి ఈ యొక్క నానాజాతి సమితి యొక్క విజయాలని వమ్ము చేయటం జరిగింది, వాటి యొక్క ప్రయత్నాలని వమ్ము చేయటం జరిగిందనమాట. ఎందుకు అంటే నానాజాతి సమితి ఏర్పడేటప్పుడు వంశపారంపర్యంగా వచ్చే రాచరికాలు ఇకపైన రద్దు అవుతున్నాయి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు కావడం జరుగుతుంది అని చెప్పేసి నానాజాతి సమితి స్థాపన జరిగే టైంలో ఈ యొక్క పాయింట్ చెప్పడం అనేది జరిగింది. కానీ ఇక్కడ చూస్తే ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నీ కూలదోసి జర్మనీ, జపాన్, ఇటలీలో నియంతృత్వ ప్రభుత్వాలు స్థాపించబడ్డాయి. ఈ నియంతృత్వ ప్రభుత్వాలే సమితి యొక్క విజయ అవకాశాలని వమ్ము చేశాయి. ఈ నియంతృత్వ ప్రభుత్వం ఏం చేశాయి, సమితి యొక్క విజయ అవకాశాలు అంటే వాళ్ళు సాధించాల్సుకోవాల్సిన విజయాలని దక్కకోకుండా చేయడం అనేది జరిగింది ఇది అన్నమాట. 1929-31లో సంభవించిన ప్రపంచ ఆర్థిక మాంద్యం కూడా సమితి యొక్క కార్యక్రమాలని బలహీనపరిచిందనమాట. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశంలో ఆర్థిక సంక్షోభం అనేది బాగా ఏర్పడింది. ఈ యొక్క ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడిందనమాట. ఆర్థిక మాంద్యం కూడా మొదటి ప్రపంచ యుద్ధాన్ని తర్వాత ఏర్పడినటువంటి ఈ యొక్క ఆర్థిక మాంద్యాన్ని కూడా నానాజాతి సమితి వైఫల్యానికి కారణమైందన్నమాట. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే, ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఏమైనా చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆర్థికంగా బలహీనపడిపోయిన తర్వాత ఎవరు ఏం చేయడానికి రాదు. అలాంటి ఆర్థిక వనరులు ఈ యొక్క నానాజాతి సమితికి లేకపోవడం మూలంగా ఈ యొక్క నానాజాతి సమితి వైఫల్యానికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఏది ఏమైనా ఇది కొనసాగిన ఇది కొనసాగిన 20 సంవత్సరాల కాలంలో ఎంతో కృషి చేసింది.
అని ఎంతో కృషి చేసింది, సత్ఫలితం కూడా సాధించింది. రాజకీయంగా ఆర్థికంగా ఎన్నో శాంతియుత విజయాలని సాధించింది. రాజకీయంగా దగ్గర 40 వివాదాలను పరిష్కరించడం జరిగిందనమాట. ప్రపంచ శాంతి స్థాపన కార్యక్రమంలో నానాజాతి సమితిని ఒక ప్రయోగాత్మక వ్యవస్థగా కొందరు భావించడం జరిగిందనమాట. ప్రపంచ శాంతి స్థాపన కార్యక్రమంలో నానాజాతి సమితిని ఒక ప్రయోగాత్మక వ్యవస్థగా కొందరు భావించడం జరిగిందనమాట. ఇది కేవలం ఒక ప్రయోగం, ట్రయల్ మాత్రమే అని చెప్పేసి దీన్ని చాలామంది చెప్పడం జరిగిందనమాట. కానీ ఒక 20 సంవత్సరాల కాలం ఇది వెలసిల్లింది. అంటే ఇది నానాజాతి సమితి అనేది కొనసాగింది కాబట్టి ఈ 20 సంవత్సరాల కాలంలో అనేక విజయాలు సాధించడం జరిగింది. కాకపోతే అగ్రరాజ్యాల వాళ్ళు వీటికి సహాయం చేయకపోవటం, వాళ్ళే ఈ అగ్రరాజ్యాల వాళ్ళు చెప్పిన నియ నిబంధనలు పాటించకపోవటం, అగ్రరాజ్యాల వాళ్ళే చిన్న దేశాలపైన దురాక్రమణ చేయటం, అగ్రరాజ్యాల వీళ్ళే ఈ యొక్క నానాజాతి సమితి విజయాలని దూరం చేయడం జరిగిందన్నమాట. ఇలాంటి కారణాల మూలంగా నానాజాతి సమితి అనేది వైఫల్యం చెందటం జరిగిందన్నమాట. నానాజాతి సమితి వైఫల్యానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ వుడ్రో విల్సన్, ప్రెసిడెంట్ విల్సన్ 14 సూత్రాలు, ఇవన్నీ నానాజాతి సమితికి తోడ్పడి అద్భుతమైన ఒక పెద్ద శాంతి సమితిని 1900 జనవరి 10న దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కారణం ఎక్కడ? స్విట్జర్లాండ్ చెప్పుకున్నాం. స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని ప్రధాన కార్యాలయం ఉందని చెప్పేసాను. నానాజాతి సమితి వైఫల్యానికి ప్రధాన కారణం అగ్రరాజ్యాల దురాక్రమణలు. దాంట్లో ప్రధానంగా చైనా ఆధీనంలో చైనా ప్రాంతానికి సంబంధించిన మంచూరియా ప్రాంతం పైన జపాన్ దురాక్రమణ చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నప్పుడు నానాజాతి సమితి ఏం చేయలేకపోయింది. అదేవిధంగా ఇథియోపియాపై ఇటలీ దురాక్రమణ చేస్తున్నప్పుడు కూడా ఏమీ చేయలేకపోయింది. అదేవిధంగా అతి జాతీయవాదం సమితి బలహీనపడడానికి అతి జాతీయవాదం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆర్థిక వనరుల లోపం, వాటికంటూ ఏమీ ఆర్థిక వనరులు లేకపోవటం, ప్రత్యేక సైన్యం లేకపోవటం, దానికంటూ ఒక వ్యక్తిత్వం లేకపోవటం, ఇలాంటి వల్ల ఈ యొక్క సమితి పతనమైందనమాట. అగ్రరాజ్యాలు దీంట్లో చేరకపోవటం, నానాజాతి సమితికి సహాయం చేయకపోవటం, నానాజాతి సమితి సభ్య దేశాలకు చేస్తున్నటువంటి నిబంధనలు ఈ అగ్రరాజ్యాలు పాటించకపోవటం, వర్సెస్ సంధిలో అనేక లోపాలు ఉండటం, నిరాయుధీకరణ వైఫల్యం కావటం, ఇలాంటి అనేక కారణాల మూలంగా నానాజాతి సమితి అనేది వైఫల్యం చెంది ఒకళ్ళు ఆయుధాలు తయారు చేసి అంటే చిన్న పెద్ద అనే దేశాలు అని తేడా లేకుండా అన్ని దేశాలు ఆయుధాలను తయారు చేసుకున్నారు. నిరాయుధీకరణ ఎప్పుడైతే కంట్రోల్ చేయలేకపోయిందో నానాజాతి సమితి, అప్పటి వరకు నానాజాతి సమితి పైన ఉన్న కొంత అభిప్రాయం కూడా మారిపోయిందనమాట. ఓహో, నానాజాతి సమితి మనల్ని ఏమీ చేయలేదు, మనం కాపాడుకోవాలి, మన జాతిని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలంటే మన దగ్గర కావాల్సిన సైన్యము, మన దగ్గర కావాల్సినటువంటి ఆయుధాలు ఉండాలి అని ప్రతి ఐరోపా దేశం భావించి వారి మధ్య పోటీతత్వం పెరిగిపోవటం, వారి మధ్య పోటీతత్వం, దేంట్లో ఆయుధాలను తయారు చేసిన పోటీతత్వం పెరగటం. అప్పుడు ఒక దేశం అంటే భయపడేది కాదు. నువ్వెంత అంటే నువ్వెంత, నీకడ ఎన్ని ఆయుధాలు అంటే నాకడ ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, నువ్వెంత చూసుకుని నీదెంత చూసుకోవడం, ఇట్లా ఒకళ్ళు ఘర్షించుకోవటం, కలహించుకోవటం, అనేక చర్యల మూలంగా మనకి రెండవ ప్రపంచ యుద్ధం రావటం అనేది జరిగిందనమాట. రెండవ ప్రపంచ యుద్ధం రావడానికి ప్రధాన కారణాలలో నానాజాతి సమితి వైఫల్యం అనేది ప్రధాన కారణం అనమాట. ఈ నానాజాతి సమితి వైఫల్యం ప్రధానం ఎందుకంటే ఈ నానాజాతి సమితి అనేది వివాదాలని, దేశాల మధ్య తలెత్తినటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించడం వరకు ఏర్పడదు. కాబట్టి
భవిష్యత్తులో యుద్ధాలు జరగకోకుండా, ఆయుధాలను తయారు చేసుకోకుండా, సైన్యాన్ని తయారు చేసుకోకుండా, ఒక దేశంపై దురాక్రమణ చేసుకోకుండా ఉండటం కొరకు ఈ యొక్క నాణ్య సమితి అనేది స్థాపించబడితే, అలా నాణ్య సమితి ఈరోజు పతనమైపోయిన తర్వాత ఈ యొక్క అగ్రరాజ్యాల వల్ల అనేక మంది దురాక్రమణ జరపడం జరిగిందన్నమాట. ఇది నాణ్య సమితి వైఫల్యానికి గల కారణాలు అన్నమాట. ఈ కారణాల మూలంగానే నాణ్య సమితి వైఫల్యం చెందింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాం.